బంగారం అంటే మన దేశంలోని మహిళలు అదొక గౌరవంగా భావిస్తారు. ఏ చిన్న ఫంక్షన్ ఉన్నా బంగారం కొనేందుకు ఆసక్తి చూపిస్తారు. ఇలా సంవత్సరం మొత్తం కూడా ఈ కొనుగోళ్లు జరుగుతూనే ఉంటాయి. ఇక దీపావళి లేదా పెళ్లిల సీజన్లో దేశంలో బంగారం వెండి వినియోగం భారీగా పెరుగుతుంది. పండుగల సీజన్లో బంగారం వెండి దుకాణాలు ఎంతో ఆకర్షణీయంగా అలంకరించగా కస్టమర్లను ఆకట్టుకునేందుకు అనేక రకాల ఆఫర్లను కూడా అందజేస్తున్నారు. హిందూ మతంలో దీపావళి లక్ష్మీదేవి పండుగగా భావిస్తారు. ఈ పండుగకు చాలామంది ఎంతో కొంత బంగారం కొనేందుకు ఇష్టపడుతుంటారు. ఎందుకంటే దీపావళి ధన్తెరస్కు బంగారం కొనుగోలు చేస్తే ఇంట్లో లక్ష్మీదేవి వచ్చి సిరులు కురిపిస్తుందని నమ్ముతుంటారు. అదే సమయంలో సాంప్రదాయ పద్ధతి ప్రకారం భారతదేశంలోని ప్రజలు వివాహాల్లో బంగారం ఇస్తారు. అయితే బంగారం వెండి కొనుగోలుకు పరిమితి ఉంది. ఆ పరిమితిని మించిన కొనుగోళ్లకు ప్రభుత్వం కొన్ని వివరాలను అందించాలి. నల్లధనాన్ని గుర్తించేందుకు ప్రభుత్వం ఈ నిబంధన విధించింది. అటువంటి పరిస్థితుల్లో మీరు బంగారం మరియు వెండి లావాదేవీలకు సంబంధించిన నియమాల గురించి తెలుసుకోవడం చాలా ముఖ్యంగా నగదును ఉపయోగించినప్పుడు చాలా విషయాలు తెలుసుకోవాలి. రత్నాలు ఆభరణాల రంగాన్ని మనీ లాండరింగ్ నిరోధక చట్టం 2002 కిందకు తీసుకురావడం ద్వారా బంగారం నగదు రూపంలో కొనుగోలు చేయడానికి ప్రభుత్వం నిబంధనలు కఠినంగా వేసింది. ఆభరణాల వ్యాపారులందరూ కేవైసీ నిబంధనలు పాటించాలని ప్రభుత్వం తప్పనిసరి చేసింది. అటువంటి పరిస్థితుల్లో మీరు నిర్దిష్ట పరిమితి కంటే ఎక్కువ నగదులో బంగారం కొనుగోలు చేయడానికి లావాదేవీ చేస్తే మీరు ఆధార్ కార్డ్, పాన్ కార్డుల గురించి సమాచారం అందించాలి. ఇది కాకుండా 2 లక్షలు లేదా అంతకంటే ఎక్కువ లావాదేవీలకు సంబంధించి ప్రభుత్వానికి సమాచారం ఇవ్వాల్సి ఉంటుంది. ఇది కాకుండా ఆదాయపు పన్ను శాఖ నిర్దిష్ట పరిమితులకు మించి నగదు ఉపసంహరణపై TDS ఒక రోజులో వ్యక్తుల మధ్య గరిష్ట మొత్తంలో నగదు లావాదేవీలపై పరిమితులతో సహా నగదుపై బంగారం కొనుగోలుకు సంబంధించిన నిబంధనలను కఠినతరం చేసింది. ఆదాయపు పన్ను చట్టంలో సెక్షన్ 269 ST ప్రకారం మీరు ఒక రోజులో కేవలం 2 లక్షల వరకు మాత్రమే బంగారంపై నగదు రూపంలో లావాదేవీలు చేయవచ్చు. ఇది దాటితే ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 271 కింద నగదు రూపంలో లావాదేవీ జరిపిన మొత్తానికి సమానమైన పెనల్టీని గ్రహీతపై విధించవచ్చు. ఇక అలాగే ఆదాయపు పన్ను శాఖ నిబంధనల ప్రకారం ఓ వ్యక్తి ఇంట్లో కొంతవరకు మాత్రమే బంగారాన్ని స్టోర్ చేసుకోగలడు. అంతకు మించి దాచుకోవాలని ప్రయత్నిస్తే IT విభాగం తీవ్రంగా పరిగణిస్తుంది. చర్యలు తీసుకోవడంలో ఏమాత్రం వెనకాడే ప్రసక్తే లేదు. ఈ బంగారం లిమిట్ కూడా మగవాళ్ళకు ఒక రకం, ఆడవాళ్ళకి మరో రకం ఉండేలా నిబంధనలు రూపొందించింది. IT శాఖ రూల్స్ ప్రకారం వివాహిత మహిళలు 500 గ్రాముల బంగారం తమ వద్ద ఉంచుకోవచ్చు. పెళ్లి కాని వారు అందులో సగం అంటే 250 గ్రాములు కలిగి ఉండవచ్చు. అదే మగవాళ్లకు వచ్చేసరికి కేవలం 100 గ్రాములతో సరిపెట్టుకోవాల్సింది. ఆయా రాష్ట్ర ప్రభుత్వాల సూచనల పరిగణలోకి తీసుకొని IT శాఖ ఈ నిబంధనలు రూపొందించినట్లు చెబుతుంది. ఇక సేవింగ్ సంగతి కొంతసేపు పక్కన పెడితే వంశపారంపర్యంగా వస్తున్న ఆభరణాలు మరియు నగలపై కూడా IT శాఖ నిబంధనలు క్లియర్గా ఉన్నాయి. ఈ తరహా బంగారంపై ఎటువంటి పన్ను విధించబడదు. అదే విధంగా దొరికిన ఆభరణాల గురించి నిర్ణీత పరిమితి వరకు IT విభాగం ప్రశ్నించదు. అయితే ఏదైనా కారణాల వల్ల ఇన్వెస్ట్ చేస్తున్న బంగారం లాభసాటి ధరకు విక్రయిస్తే అందుకు సంబంధించిన క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ చెల్లించాల్సి ఉంటుంది.